జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక సంతోషకరమైన ఒక అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చిన ఖచ్చితంగా ఈ న్యూస్ విన్న తర్వాత మీరు మాత్రం ఖుషి అయిపోతారు. ఇంకా అసలు విషయానికి వస్తా. ఇస్లాం మతం నిజానికి 12వ శతాబ్దం వరకు మన దేశంలో ఇస్లాం మతం అనేదే లేదు. అసలు ఇస్లాం మతం అనే ఒక మతం ఉండాది అనేది కూడా ఆ కాలంలో మన భారతదేశంలో ఎవరికి తెలియదు. అదే మన సనాతన ధర్మం అనుకోండి, అసలు ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికి తెలియదు. అంతెందుకే ఆ స్వామి ప్రపంచ చరిత్రకారులు కూడా అసలు దీన్ని ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అట్లా అర్థమైందా? ఈ భూమి మీద మొట్టమొదటి అతి పురాతనమైన మతం ఏదైనా ఉండాది అంటే అది మన సనాతన ధర్మమే. కానీ ఆ రోజుల్లో నిష్ఠాదరిద్రుడు, ఒక స్వార్థపరుడైనటువంటి, ఒక పచ్చి పోరంబోకైనటువంటి జయచంద్రుడు వెన్నుపోవటం మూలంగానే మన దేశంలోకి ఈ ముస్లిం దురాక్రమణదారులు అయితే వచ్చినారు. ఇస్లాం మతము మన దేశంలోకి వచ్చింది. ఇక అప్పటి వరకు సకల సంపదలతో, పచ్చని పంట పొలాలతో బంగారంగా ఉండేటటువంటి మన దేశం సర్వనాశనం అయిపోయింది. ముఖ్యంగా అనేక మంది హిందువులను బలవంతంగా మతం మార్చేశారు. ఎవరు? ఈ మొఘల్ దురాక్రమణదారులంతా కూడా. ముఖ్యంగా ఈ దురాక్రమణదారుల పాలనలో మన దేశంలో ఈ ఇస్లాంకి సంబంధించినటువంటి మత మార్పిడులు ఎక్కువగా జరిగినాయి. హిందువులపైన ఆ పన్ను, ఈ పన్ను, వీళ్ళ బొంద పన్ను, ఓయమ్మ పన్నుల మీద పన్నులంట. ఈ పన్నులని వేసి హిందువులందరినీ కూడా రాచి రంపాన్ని పెట్టినారు. హిందువుల మేడ పైన కత్తి పెట్టి మరి మతం మారుతావా సస్తావా అని చెప్పేసి బలవంతంగా మతం మార్చిన సంఘటనలో ఓయమ్మ కోకొలలు చెప్పలేం, అలివి కాదు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో హిందువుల మెజారిటీ ఎక్కువగా ఉండాలి అంటే అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అర్థమైందా? మన పూర్వీకుల గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో అన్ని కష్టాలు ఎదురైనా, అన్ని బాధలు ఎదురైనా, దాడులు చేస్తా ఉన్నా, చంపుతా ఉన్నా, అత్యాచారాలు, లూటీలు, దహనాలు ఎన్ని చేసినా కూడా కేవలం తమ ధనమాన ప్రాణాల కంటే అన్నిటికంటే కూడా సనాతన ధర్మమే ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు ధర్మాన్ని అయితే వదిలిపెట్టాల. అందువలనే ఈరోజు నేను, మీరు అందరం కూడా మనం హిందువులుగానే బతుకుతున్నాం. ఇప్పుడు హోరిని పాజగాళ్ళారా ఏం చెప్పాలి స్వామి? ఊరికేనే అది చిన్న ఏమైనా రోగం వచ్చినా కూడా అదిగో మా దేవుడు నమ్ముకుంటే నీకు రోగం తగ్గుతా అనుకుంటే మతం మారిపోతారు. లేకపోతే ఏదైనా 10 రూపాయలు డబ్బులు వచ్చాయంటే మతం మారిపోతారు. దేనికి కావాలంటే దానికి మతం మారుతారు. లేదు అవతలోడు వచ్చి వాడేదో కొడతాడు, చంపుతాడంటే పోతే పోయిందిలే, ఏ దేవుడైనా ఒకటే, అందరు దేవుళ్ళు సమానం అని చెప్పేసి లోటకమని మతం మారిపోతారు. అది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉండే పరిస్థితి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కానీ వీరుల బిడ్డలం అయ్యా మనము, వీరుల వారసులం మనము. ఇటువంటి పుణ్యభూమిలో వీరుల రక్తం పంచుకొని పుట్టిన మనము సనాతన ధర్మాన్ని వదిలేస్తామా? ఒకసారి ఆలోచించండి మీరు. సరే, ఇంకా అసలు విషయంలోకి వస్తే ఈ హాపూర్ అనేది ఒక నగరం పేరు. ఈ హాపూర్ నగరం ఒక జిల్లాకి హెడ్ క్వార్టర్ అనమాట. ఇది ఈ హాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్లోనే ఉత్తర భాగంలో ఉంటుంది. ఓకేనా? అయితే ఈ హాపూర్ నగరంలోని 45 ముస్లిం కుటుంబాలు సడన్గా తాము ఆచరించేటటువంటి ఈ ఇస్లాం మతాన్ని అయితే వదిలేశారు. ఈ 45 ముస్లిం కుటుంబాల్లో దాదాపు 150 మంది వరకు ఉంటారంట. వాళ్ళలో పిల్లోళ్ళు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక ఈ 45 కుటుంబాలకు పెద్ద దిక్కు సల్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి అనమాట. అయితే సడన్గా ఈ 45 కుటుంబాలకు చెందినటువంటి ఈ 150 మంది కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు పాటిస్తున్నటువంటి ఈ ఇస్లాం మతాన్ని వదిలిపెట్టేశారు. దాని స్థానంలో స్వచ్ఛమైనటువంటి మన సనాతన ధర్మాన్ని స్వీకరించారు. పవిత్రమైన గంగా నదిలో 3 మునకలు వేసి ఏది ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా పోయేటట్టు, ప్రక్షాళన అయ్యేటట్టు 3 మునకలేసి ఈ ముస్లిం మతాన్ని అయితే వదిలేశారు. అదే క్రమంలో పంచభూతాల సాక్షిగా మన హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఈ క్రమంలోనే ఈ 45 కుటుంబాలకు పెద్ద దిక్కైనటువంటి సల్మాన్ ఖాన్ తన పేరును సన్సర్ సింగ్గా మార్చుకున్నాడు. ఈ విధంగా ఆ 45 కుటుంబాల్లోనే 150 మంది సభ్యులు కూడా తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఈ సన్సర్ సింగ్ మాట్లాడుతా, నిజానికి మేము ముస్లిం కాదు, మా పూర్వీకులు హిందువులు. కానీ మమ్మల్ని ఈ మొఘల్ దురాక్రమణదారుల కాలంలో బలవంతంగా మతం మార్చినారు. గొంతు మీద కత్తి పెట్టి మరీ మతం మార్చినారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హిందూ మతంలోకి మారదామని చెప్పేసి మా కుటుంబం అయితే విపరీతంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ అప్పట్లో మాకు సాయం చేసేవాళ్ళు కరువైపోయినారు. ఏది మేము మతం మారాలనుకున్నా కూడా. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారి పాలనలో మాకు హిందువులుగా మారేందుకు అనేక మంది సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సాయంతోనే ఇప్పుడు మేము పరమ పవిత్రమైనటువంటి ఈ సనాతన ధర్మాన్ని మేము స్వీకరించాం. ఇక పైన మాకు ఇస్లాం మతానికి అసలు ఈ ముస్లింలకు ఎటువంటి సంబంధం కూడా లేదు. మేము హిందువులుగా మారడంతో ఇప్పుడు మా పూర్వీకుల ఆత్మలు అయితే శాంతించుంటాయి. ఒక్కసారి ఇట్ట అడుగు పెడితే ఆలోచనలు అట్టే ఉంటాయి, ఆలోచనలు అట్టే మారుతాయి. వాళ్ళ మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో.
ఇక నుంచి మేము పవిత్రమైనటువంటి హిందువులుగానే బతుకుతాం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తామంట ఈ సంసార్ సింగ్ నిజాలైతే మాట్లాడినాడు. అయితే ఇప్పుడు ఒకేసారి 150 మంది ముస్లింలు ఈ ముస్లిం మతాన్ని వదిలేసి సనాతన ధర్మాన్ని స్వీకరించడంతో ఈ వార్త ఉత్తరప్రదేశ్ అంతా కూడా పెద్ద సంచలనానికి అయితే దారితీసింది. త్వరలోనే ఇంకా మరింతమంది ముస్లింలు తిరిగి మన సనాతన ధర్మాన్ని స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ న్యూస్ మామూలుగా ఎవరన్నా విన్నారనుకోండి, ఎవరినైనా పోతావు, మళ్ళీ నువ్వు నరకంలోకే పోతావు, నీకు తెలివి లేదు, నీకు సైతాన్ని పట్టింది, అది ఇది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అవన్నీ మావులే. కానీ నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, ప్రపంచంలో అత్యున్నతమైన ధర్మం ఏదైనా ఉండదంటే సనాతన ధర్మమే. ఇప్పుడు హిందువులు పరమత సహనాన్ని పాటిస్తారు, కానీ ప్రపంచంలో ఎవరైనా ఏ జాతి అయినా ఏ మతమైనా కూడా పరమత సహనాన్ని పాటించే జాతి ఎవరైనా ఉన్నారా? ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇంతకు మించి నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ప్రకృతిని ఆరాధిస్తారు హిందువులు, మరి మిగతా వాళ్ళ సరే ఇంకెందుకులో వదిలేండి. అవన్నీ కూడా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చినారు కదా 150 మంది మన సనాతన ధర్మంలోకి, వాళ్ళకి వెల్కమ్ చెప్పండి మీ కామెంట్ రూపంలో, ఓకేనా? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.